హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ దొండకాయ రోటి పచ్చడి చేశాను. దీనికి కావాల్సిన దొండకాయలు, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కారం తగ్గట్టు. పల్లీలు వేసుకొని దొండకాయ పచ్చడి కనుక నూరుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అదే బాండీలో వేసుకొని చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అదే బాండీలో 2 టమాటాలు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని టమాటాలు వాటర్ అంతా పోయి దగ్గరగా అయ్యి ఉడికేదాకా ఉడికించుకోవాలి. తర్వాత వీటన్నిటిని మనం చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన తర్వాత రోట్లో పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మనకి పొలుకు అనేది లేకుండా మెత్తగా నూరుకోవాలి. తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్క మెత్తగా నూరకుండా కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని ఒక్కసారి ఇలా చూపిస్తున్నట్టు దంచుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా నూరుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. దీన్ని పోపు పెట్టుకొని వేడి వేడి అన్నము అందులోకి ఈ దొండకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్